ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల వారి కోసం అండగా ఉండేందుకు పొదుపు పథకాల్ని తీసుకొచ్చింది. వీటిలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ సహా సుకన్య సమృద్ధి అకౌంట్, ఎన్పిఎస్ వంటి పథకాలకు మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉంటుంది కాబట్టి గ్యారంటీ రిటర్న్స్ వస్తాయి. ఇంకా ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద ఒక ఆర్థిక సంవత్సరంలో లక్షల్లో పన్ను ఆదా చేసుకోవచ్చు. అందుకే వీటిలో డిపాజిట్లు చేసే వారి సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంటుంది. అంటే కొత్తగా అకౌంట్లు తెరిచే వారి సంఖ్య పెరుగుతుందని చెప్పొచ్చు. వీటిల్లో వడ్డీ రేట్లను ప్రతి 3 నెలలకు ఒకసారి కేంద్రం సవరిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ పథకాలకు సంబంధించిన ఒక కీలకమైన అప్డేట్ మీరంతా తెలుసుకోవాలి. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి స్కీమ్స్లో మదుపు చేసేవారు ప్రతి ఆర్థిక సంవత్సరం కనీస మొత్తం తప్పకుండా జమ చేయాల్సిందే. దీనికి ఆర్థిక సంవత్సరం చివరి తేదీ అయిన మార్చి 31 డెడ్ లైన్గా ఉంటుంది. మీరు ఒకవేళ ఈ పథకాల్లో ఈ సంవత్సరం డిపాజిట్ చేయకుంటే, డిపాజిట్ చేయడం మర్చిపోతే ఇప్పుడు ఈ మార్చి 31లోగా ఆ పని పూర్తి చేయండి. మార్చి 31లోగా ఈ అకౌంట్లలో కనీస మొత్తం డిపాజిట్ చేయకుంటే సదరు ఖాతా ఫ్రీజ్ అయిపోతుంది. అంటే అకౌంట్ను ఇక మీదట మీరు యాక్సెస్ చేయలేరు, ప్రయోజనాలని పొందలేరు, వడ్డీ జమ కాదు, డబ్బుల్ని విత్డ్రా చేసుకోలేరు. తిరిగి అకౌంట్ పునరుద్ధరించుకోవాలి అంటే కొంతమేర జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే కొన్ని ప్రయోజనాలు కూడా మీరు కోల్పోవాల్సి ఉంటుంది. సుకన్య సమృద్ధి స్కీమ్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పథకం కేవలం ఆడపిల్లల కోసమే తీసుకువచ్చింది. దీంట్లో ఏటా కనీసం 250 రూపాయల నుంచి గరిష్టంగా 1.50 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. కనీస మొత్తం ప్రతి సంవత్సరం జమ చేయకపోతే అకౌంట్ నిలిచిపోతుంది. దీంట్లో ప్రస్తుతం 8.20% వడ్డీ రేటు ఉంది. పాపకు 10 ఏళ్ల వయసులోపు ఈ స్కీమ్లో చేరాల్సి ఉంటుంది. వరుసగా 15 సంవత్సరాలు డబ్బులు కట్టాలి. అకౌంట్ తెరిచిన 21 ఏళ్లకు ఖాతా మెచ్యూర్ అవుతుంది. పీపీఎఫ్ పథకం అనేది ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న వారికి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. చిన్న వయసులోనే పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. ఏటా కనీసం 500 రూపాయల నుంచి గరిష్టంగా 1.50 లక్షలు జమ చేయొచ్చు. ఇక్కడ కూడా 15 సంవత్సరాలు కట్టాలి. తర్వాత 5 ఏళ్ల చొప్పున పొడిగించుకోవచ్చు. అకౌంట్ తెరిచిన 3వ సంవత్సరం నుంచి లోన్ తీసుకోవచ్చు. 6వ సంవత్సరం నుంచి నగదును పాక్షికంగా విత్డ్రా చేసుకోవచ్చు.